చట్టబద్ధత లేని లంబడులే కాదు, చట్టబద్ధత లేని గిరిజనులు జాబితాలో ఎవరున్నా గానీ వాళ్ళు ఎస్టీ గారు. మేము చట్టబద్ధతో ఉన్నాం లంబాడీలో. తెలంగాణలో ఉన్న లంబాడీలు చట్టబద్ధంగా ఉన్నటువంటి లంబాడీలం కాబట్టి మేము ఎస్టీలం, మేము ఆదివాసులమే కాబట్టి మాకేం సమస్య లేదు. వాళ్ళు ఇది నేను పుట్టక ముందు నుంచి రిజర్వేషన్ ఫలాలు మా లంబాడీలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అనుభవిస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా లంబాడీలను ఎస్టీ జాబితా తీసేయాలి, చట్టబద్ధత లేదు, లంబాడీలో చట్టబద్ధత లేదని చెప్పింది ఎవడు వీళ్ళకు? ఎవరు చెప్పింది వీళ్ళకు? అన్ని ఆధారాలతో సహా మేము ముందు పెట్టాం మేము గతంలో. అయినా ఇది పాత చింతకాయ పచ్చడిలాగా, పాడిందే పాట పాసిపడ దాసేలాగా ఎక్కడ పడితే ఎక్కడ ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు, ఎడమబొద్దు లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు గాని, తెల్ల వెంకటరావు పెట్టే కేసులు గాని దేని వైపు ఈ సంకేతము? దేని గురించి మాట్లాడుతున్నారు? చట్టబద్ధతలు లంబాడీలని వీళ్ళతో డిక్లేర్ చేస్తారు చెప్పమని అదే అడుగుతున్నా నేను ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో అవి పెట్టు. ఈ లంబాడీలు చట్టబద్ధతో ఉన్నారా, చట్టబద్ధత లేకుండా ఉన్నారా, సక్రమంగా ఉన్నారా, అక్రమంగా ఉన్నారా? ఈ ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? దేనికి మమ్మల్ని ఊకే ట్రోల్ చేసుకుంటా, మా మీద అవమానాన్ని పదే పదే దాని మీద ఒక నింద వేసుకుంటా, లంబాడీలు చట్టబద్ధత ఉన్నారా లేరా, సక్రమంగా వచ్చిరా అక్రమంగా వచ్చిరా, ఈ నీ ప్రభుత్వం ఉన్న చీఫ్ సెక్రటరీని చెప్పమను, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీని చెప్పమను. ఇప్పటిదాకా మొత్తుకుంటున్నా, నేను పోయి డీజీపీకి మొత్తుకున్నా. సారీ, ఇగో ఇటువంటి మూర్ఖపు చర్యలు వీళ్ళు మాట్లాడినప్పుడు బరాబరిగా మేము సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. వాడు మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది. మనం మాట్లాడినప్పుడు దాన్ని గొంతు నొక్కుతాండు మాత్రం ప్రజాస్వామ్యం కాదు. దీన్ని పరిగణలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నదనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉన్నది మిత్రులారా. రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు మొదలు పెట్టిండ్రు. ఇవాళ ఇక్కడ ఉన్న ఆదివాసుల మేమేం తక్కువ కాదు. గోండువాన రాజ్య ఆనవాళ్ళను పుచ్చుకొని ఆ వీరత్వం నుంచి వచ్చిన బిడ్డలం మేమేట్లు ఊకుంటాం. మరే దెబ్బకు దెబ్బ, మాటకు మాట, మంచితనానికి మంచితనం, అదే మా ఆదివాసీ సిద్ధాంతం. నువ్వు మాట్లాడితేనే మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇవాళ ఈ సభకు వచ్చేటప్పుడు కూడా అరుణ్ కుమార్ ఈ సభకు రావద్దని కొన్ని ఆంక్షలు. గౌరవిస్తాను, పోలీస్ శాఖను గౌరవిస్తాను, ఇంటెలిజెన్స్ గౌరవిస్తాను, కానీ మమ్మల్ని గొంతులోకే ప్రయత్నం చేయకండి. 50 ఏళ్ళుగా మేము గోసపడతాను. ఇవాళ వాళ్ళు ఇస్తే సవాల్ ఏంటిది? అన్ని చెప్పిండ్రు సాపుగా. లంబాడీలు ఎస్టీలు కాదని కాన్స్టిట్యూషన్ అన్ని రకాలు వచ్చింది. చివరిగా ఎల్లగొట్టుడే మిగిలింది. ఎల్లగొట్టుడు విషయమే మనం ఇవాళ మాట్లాడదాం. తరిమి కొట్టే విషయమే మనం ఇవాళ మాట్లాడదాం. 1950కి ముందే మేము నిజాంలో ఎస్టీలం, మేము బ్రిటిష్లో కూడా ఎస్టీలమే అనేది లంబాడీలు వాదించిండ్రు. 1950లే మేము ఎస్టీలం అన్నారు. మన గోండుగూడాలలో, కోయగూడాలలో, మన ఆదివా గూడాలలో ఒకటి ఉంటుంది. గానుగ మొత్తుల నూనె పోసి ఎట్లా ఒత్తి తీస్తామో తెలుసు కదా.